దేవుడు ఎంతో శక్తిమంతుడు. ఆయనను మనం డైరెక్ట్ గా చేరలేము గనుక యేసుక్రీస్తును దేవుడే మధ్యవర్తిగా నిర్ణయించాడు. ఆయన పెట్టిన మూలానే యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. సో యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైతే వస్తారో వారు దేవుని దగ్గరికి వెళ్ళడానికి వీలు కలుగుద్ది. యేసుక్రీస్తు అనే టికెట్ ఎవరైతే పొందుతారో, ఎవరైతే ప్రభువుని హృదయములో కలిగి ఉంటారో వారినే దేవుడు తన దగ్గరికి రానిస్తాడు. యేసుక్రీస్తు ద్వారానే దేవుణ్ణి చేరాలనేది దేవుని సంకల్పము, ఉద్దేశము. తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు అనే మధ్యవర్తిని ఈ లోకములో మన కొరకు పంపించాడు. క్రీస్తు అనే మాట అర్థమేంటి? అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే దేవుని చేత అభిషేకింపబడి పంపబడినవాడు. అది ఆయన పేరు. క్రైస్తవ్యానికి మూలాధారము యేసుక్రీస్తు. అసలు యేసుక్రీస్తు ఎవరు? రోగులను బాగు చేయడానికి వచ్చాడా, లేదా నీళ్లను ద్రాక్షరసముగా మార్చడానికి వచ్చాడా? కాదు కాదు. మానవులైన మనకును దేవునికి మధ్యవర్తిత్వం చేయడానికే దేవుడే యేసుక్రీస్తును పంపాడు. ఆయన నియమించాడు. యేసుక్రీస్తు తాను చేయాల్సిన పనిని ఆయన ముగించి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు.